నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెక్కడి వాళ్ళో కొంచెం చెప్పుకోండి. మేము తెలంగాణ వాళ్ళమండి. తెలంగాణలో ఎక్కడి నుంచి మీరు? తెలంగాణ హైదరాబాద్ నుంచండి. ఎన్నేళ్ల నుంచి అక్కడ ఉంటున్నారు? 40 ఇయర్స్ నుంచి అక్కడే మేము కాలం గడుపుతున్నాం. మీ గురించి కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకోండి. నాకు ఎన్నో కొన్ని అభిరుచులు ఉన్నాయి, కానీ నాలో అవి అణిగి పైకి రావడానికి టైం పట్టింది. కానీ ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్లో చెయ్యాలని ఎంతో నాకు ఉవ్విళ్ళూరుతుంది నా మనసు. మా కూతురు ప్రోత్సాహం వలన నేను ఈ యూట్యూబ్ ఛానల్లో నా యొక్క జీవిత యొక్క పాఠాన్ని నేను ముందు పెట్టాలని నేను ఈ ఛానల్లోకి ఎంటర్ అయ్యాను. మరి ఈ ప్రయాణం నాది ఎటు సాగుతుందో నాకే అర్థం కాదు. మీ ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటుంది మీ కూతురు. మీకు ఇష్టమైన పనులేంటి? ఫేవరెట్ థింగ్స్ అంటే మంచి జీవితం గడపాలి, నలుగురికి నా యొక్క మంచితనము చూపించాలి, లేని వాళ్లకు సహాయం చేయాలి. ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల నేను కూడా కొన్ని ట్రస్టుల ద్వారా ప్రచారం వెళ్ళాలని ఉంది నాకు. మంచి ఆలోచన. వెళ్ళాలి. ఆధ్యాత్మికంగా కూడా నేను ఎన్నో టెంపుల్స్ని క్యాచ్ చేయాలని నాది చాలా రోజుల నుంచి నాకు ఆశ ఉన్నది. ఈ దేవుని దయ వలన ఇప్పుడు నాకు ఈ యూట్యూబ్ ఛానల్ వలన ఆ కోరిక తీరుతుందని నేను అనుకుంటున్నాను. వెరీ నైస్. వి విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మీ చైల్డ్హుడ్ నుంచి ఏమైనా జ్ఞాపకాలు షేర్ చేసుకోండి మాతోని. గవర్నమెంట్ స్కూల్ చదివే టైంలో నేను ఎన్నో గమ్మత్తైన విషయాలు నా జీవితంలో జరిగాయి. నేను రన్నింగ్లో చాలా హై పొజిషన్లో ఉన్నాను. అయితే నాకు ఒకసారి రన్నింగ్ రేస్ పెడితే అందులో హై రన్నింగ్ చేసి చాలా నేను గెలుపొందాను. అయితే నాకు ఇది మున్సిపల్ వార్డ్ తరపు నుంచి నాకు ధీరబాల అనే అవార్డు ఇచ్చారు. ఇచ్చి నాకు ఎంతో ప్రోత్సహించారు. గేమ్స్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తే నేను కల్చరల్ సొసైటీలో కానీ గేమ్స్ సెక్రటరీ కానీ ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నా. అందుకే కానీ నా జీవితం చిన్నప్పుడు సాగింది, కానీ నాది వివాహమైన తర్వాత నా జీవితం ఎంతో మలుపు తిరిగి నా కోరికలు అనేటివి అడుగారిపోయినాయి. నా అనుకున్న కోరికలు ఇవి ఉన్నాయి, నాకు ఇది చెయ్యాలనేటివి కొన్ని ఇదైపోయినాయి. మ్యారేజ్ తర్వాత లైఫ్ వేరే సెటిల్ అయ్యి ఇంకా ఇదైపోయింది. మళ్ళీ ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్లో అందరినీ చూస్తుంటే నాకు యూట్యూబ్ ఛానల్లో పాల్గొనాలి, నేను కూడా ఇట్లా వీడియోస్ చేసి నలుగురికి పాలు పంచుకోవాలని నాకు ఆశ ఉన్నది. సో ఛాంపియన్ అథ్లీట్ నుంచి హోమ్ మేకర్ అయినరు అన్నమాట. ప్రమోషన్ వచ్చింది అంతేనా? ఇప్పుడు హోమ్ మేకర్ నుంచి మళ్ళీ సోషల్ మీడియాలోకి కూడా వెళ్ళాలని ఆశగా ఉన్నది. మీ చైల్డ్హుడ్ మెమరీ షేర్ చేసుకున్నారు కదా, మీ లైఫ్లో ఏదైనా ఒక మర్చిపోలేని అనుభవం ఉందా? నా చదువు మధ్యలోనే 10th క్లాస్ డిస్కంటిన్యూ అయ్యి 8 ఇయర్స్ అయింది. అయితే నా లైఫ్ ఏంటి, ఇంట్లోనే నేను ఇలానే ఉండిపోవాలని నాకు అనిపిస్తే ఒక గురువు గారి వలన నాకు ఇన్స్పిరేషన్ దొరికింది. ఆ గురువు గారు నన్ను ఎగ్జామ్స్కి మళ్ళీ ప్రిపేర్ అయ్యి నువ్వు పాస్ అయ్యే ఛాన్స్ ఉంది, నువ్వు మూగా ప్రిపేర్ అవుతావు, చేయమంటూ ఏది కూడా వెనక్కి పోదు, నువ్వు మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ సబ్జెక్ట్స్లో అపియర్ కామని చెప్తే అప్పుడు నేను ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పాస్ అయ్యి 8 ఇయర్స్కి ఛాంపియన్ లాగా పాస్ అయ్యాను. అది నా జీవితంలో చాలా నా జీవితానికి ఒక సర్టిఫికెట్. అది కంగ్రాచులేషన్స్ పద్మమ్మ. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా, ఇది మీ ఫస్ట్ వీడియో. ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు ఇది? ఎందుకంటే నాకు ఎన్నో సోషల్ మీడియాలో ఎన్నో చూస్తున్నా, అవి నేను కూడా ఎందుకు చేయకూడదు ఆధ్యాత్మికంగా టెంపుల్స్కి వెళ్ళి వీడియోలు తీసి 4 టెంపుల్స్కి వెళ్ళి 4 సంగతులు
ప్రజలకు తెలియజేస్తే ఆధ్యాత్మిక కూడా ప్రజలు కూడా అందులోకి వెళ్తారు. అది ఏమి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని వంట చేసి భర్త భార్య పిల్లల్ని చూసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా 4 సంగతులు జనాలకు తెలిసి వాళ్ళు కూడా మంచిగా తెలుసుకుంటున్నారు. అందుకు నాకు ఈ సోషల్ మీడియాలోకి వెళ్ళాలని చాలా ఆశగా ఉన్నది. ఈ ఆపర్చునిటీ దొరికినందుకు నాకు కృతజ్ఞత. యూర్ వెల్కమ్. ఎడ్యుకేషన్కి ఒక స్పెసిఫిక్ టైం లైన్ ఉంటుంది, జాబ్కి ఒక స్పెసిఫిక్ టైం లైన్. అది ఇండివిజువల్గా మనం నమ్మినా నమ్మకపోయినా సొసైటీ సెట్ చేసిన టైం లైన్ కాబట్టి అది మనం ఫాలో చేయాల్సి వస్తుంది, రైట్? అండ్ ఇంకోటి, పేరెంట్స్ని హ్యాపీగా ఉంచడానికి కూడా. కొత్తగా మీరు ఈ ఛానల్ మొదలు పెట్టడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే 4 విషయాలు తెలుస్తవి, 4 విషయాలు కూడా షేర్ చేస్తాను వేరే వాళ్ళకు. అది నా వలన వేరే వాళ్ళకు కూడా ఉపయోగం కావాలి. ఆధ్యాత్మికంగా కానీ, ఎంటర్టైన్మెంటే కానీ, స్పోర్ట్సే కానీ, ఏదైనా నేను వెనుకబోకుండా ఛానల్ నడిపించాలని నా ఉద్దేశం. ఈ ఐడియా మీకు ఎలా వచ్చిందో చెప్పగలరా? ఈ ఐడియా అంతా నా కూతురుదే, నాది ఏమి లేదు. నా మనసులో ఉంది, కానీ నేను స్టెప్ వేయలేకపోయాను. ఎట్లా ఏంది నాకు ధైర్యం అనేది ఎక్కువ లేదు. అది దానివలన నేను ఎన్నోసార్లు 2-3 దాంట్లో పాల్గొన్నాను. మా ఫ్రెండు ద్వారా యూట్యూబ్ ఛానల్ వెళ్ళి తీశాను, కానీ అప్పుడే నేను మూవ్ అవుదాం అనుకున్నా, కానీ నాకు ఎంత ధైర్యం చాలా లేదు. నేను చెయ్యగలుగుతానా, ఈ ఫీల్డ్లోకి వెళ్తే నాకు ఎదగలనా అని నా లోపల ఒక ఉత్సుకత ఉండే. మీ ఛానల్లో ఇప్పుడు నేను చూడాలనుకుంటే ఎటువంటి వీడియోలు మీరు పబ్లిష్ చేయాలనుకుంటున్నారు మేము చూడడానికి? నేను అన్ని రకాల వీడియోలు షూట్ చేస్తాను. ఆధ్యాత్మికము, స్పోర్ట్స్, వంటలు, కథలు, అన్ని ఆల్ రౌండ్గా చేయాలని నా ఉద్దేశము. జీవిత పాఠాలు కవర్ చేస్తారా? జీవిత పాఠాలు కూడా చేస్తాను. నా జీవితమే ఒక పాఠం, ఒక లెసన్గా కూడా దాన్ని మలుచుకుంటా. ఒక సర్టన్ ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా మీ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చా? ఎవరైనా ఆల్ రౌండ్. నేను షూట్ చేసినప్పుడు ఆల్ రౌండ్ అందరు చూడొచ్చు, నో అబ్జెక్షన్. మీ వీడియోలు ఇప్పుడు మేము వచ్చి చూస్తాం కదా, ఇప్పుడు మీ ఇవన్నీ మాట్లాడుతున్నారు, మేము అవంతా చూస్తాం, మీ లైఫ్ ఏంటో తెలుసుకుంటాం కదా. మీకు ఇప్పుడు ఇట్లా చేస్తున్నందుకు ఇంకా అందరు అమ్మలు యూట్యూబ్ జాయిన్ కావాలని మీరు కోరుకుంటున్నారా? షూర్, ఐ ఆమ్ వెరీ అప్రిషియేటెడ్. నా ఫ్రెండ్ సర్కిల్లో చాలా ఈ యూట్యూబ్ ఛానల్ని తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని నా ఆశ. మీ మొత్తం లైఫ్ ఎక్స్పీరియన్స్లో మీరు నేర్చుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఏంటిది? నేను నేర్చుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, స్త్రీ ఆదిశక్తి. స్త్రీ అంటూ చెయ్యంది ఏది లేదు, కానీ కొంతమంది కొన్ని పరిస్థితుల వలన ముందుకు రాలేకపోతుంది. అది దాటుకొని వచ్చిన తర్వాతనే మంచి మంచి ఆలోచనలు ముందుకు వచ్చి ఇలాంటి దాంట్లో పాల్గొంటారు. జెండర్ ఈక్వాలిటీ ప్రమోట్ చేస్తున్నారా? ఎస్, ఐ యామ్ జెండర్ ఈక్వాలిటీ అన్నా కదా. స్త్రీ శక్తి అంటే అదే కదా. కరెక్టే. నాకు క్లారిఫికేషన్ కావాలి, పర్సనల్ క్లారిఫికేషన్. ఈ అగ్రరాజ్యాల్లో అంత లేడీసే ఎంత పైకి వచ్చి ఎంత మంచిగా అన్ని దానిలో పాల్గొంటుండ్రో మనకు తెలియదు. ఇప్పుడు అవన్నీ కూడా నేను తెలియజేయాలని నాకు ఆశ ఉన్నది. ఇప్పుడు మీలాగానే చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేయడానికి హెజిటేట్ అవుతారు కదా, సో వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకుంటే మీ మాటల్లో చెప్పండి. వారు కష్టపడాలనుకుంటే వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ ఇన్వైట్ చేస్తుంది. దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు. ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, కష్టపడాలి. ఫుటేజ్లు, ఆ వీడియోలు అన్నీ కూడా టైం టు టైం మంచిగా చేసి అప్లోడ్ చేసి ప్రజలకు పెడితే వాళ్ళకు నచ్చాలి. వాళ్ళకు నచ్చితే అప్పుడు మనం కూడా తృప్తి పడతాం. మీకు నచ్చిన శ్లోకం కానీ సూక్తి కానీ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా ఈరోజు? చేసుకుంటాను. నాకు ఆధ్యాత్మిక అంటే చాలా ఇష్టం. నేను బాబా భక్తురాలిని. నేను అమ్మవారి కూడా కొలుస్తాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నేను అమ్మవారికి
నా జీవితాన్ని ధన్యం చేసుకున్నాను. మీరు మమ్మల్ని ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఇప్పుడే ఛాన్స్ అడగండి. మీరు నా కోసం ఎంతో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని మీరు నా కోసం ఎంతో పాటుపడుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఇలాంటి వారి ప్రోత్సాహం ఉంటే మాలాంటి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అది అందరికీ కూడా కలగాలి, అది పైకి రావాలి, ఇట్లనే ఉండాలి, వాళ్ళ ఇంటి పని చేయాలి అనే వాళ్ళకు ఇట్లాంటి వారి ఇన్స్పిరేషన్ ఎంతో అవసరము. ఇలాంటి వాడు చెప్తేనే కదా మాకు అన్నీ తెలిసి పైకి వస్తాం మేము కూడా. అలానే ఇప్పుడు అంతా సోషల్ మీడియా అంతా పైకి చాలా వస్తుంది, చాలా అంటే చాలా. అప్పుడు ఏమి యూట్యూబ్ అంటే మాకు కూడా తెలియకుంటుండే యూట్యూబ్ అంటే ఏంటో అనుకుంటుంది. ఇప్పుడు కొల్లలు అయిపోయిన యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా చేయగలరనేది నిశ్చయం. సరేమా, నీకు ఆల్ ద బెస్ట్. నీ ఛానల్ సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ వ్లాగ్కి ట్యూన్ ఇన్ చేద్దాం, సరేనా? ఓకే.